ఈరోజు మనం దోసలోకి పర్ఫెక్ట్‌గా ఉండే టేస్టీ మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక పాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకొని, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసి కొద్దిగా సేపు వేగనివ్వాలి. కరివేపాకు, ఒక 4 పచ్చిమిర్చి, ఒక 3 చిన్న ఉల్లిపాయలు కట్ చేసి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోండి. దానివల్ల ఆనియన్స్ త్వరగా వేగిపోతాయి. హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుందాం. హాఫ్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మంచిగా కలుపుకోండి. ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసి కలుపుకుందాము. ముందుగానే బాయిల్ చేసి మ్యాష్ చేసి పెట్టుకున్న 6 ఆలుగడ్డలు వేసుకుందాం. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకుందాం. అంతే అండి. మన టేస్టీ దోస మసాలా కర్రీ రెడీ. దోస మధ్యలో స్ప్రెడ్ చేసి ఎంజాయ్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.